రోజు ఆ వ్యాసుడు పుట్టినరోజును మనం గురు పౌర్ణమిగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ పూర్ణిమ అంటే చంద్రుడు, మనఃకారకుడు చంద్రుడు పూర్ణిమ రోజు ఎంత మానసికంగా ఎంత వికాసంతో ఉంటాడో ఆ రోజున ఈ వ్యాసుడు పుట్టాడు. ఈ వ్యాసుడు ఈయన భారత భాగవతాలు, ఉపనిషత్తులు, రామాయణం వీటన్నిటికీ కూడా రాచించాడు. వ్యాసుడు అంటే వివరించేవాడు అని, వ్యాసం అంటే వివరించే. ఆ వివరించి చెప్పాడు కాబట్టే ఈయనకి వ్యాసుల వారని చెప్పి పేరు వచ్చింది. అసలు ఈయనకి కృష్ణద్వైపాయనుడు అనే పేరు అసలు. ఆ తర్వాత వ్యాసుడిగా ఆయన ప్రసిద్ధి చెందాడు. వ్యాసము అంటే వివరించి చెప్పేది, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేది అని అర్థం. అందువల్ల ఈయనకి వ్యాసుల వారు అని చెప్పాడు, ఈయన పేరు వచ్చింది. ఈ పూర్ణిమ రోజున ఈ మనఃకారకుడు చంద్రుడు బాగా ఉజ్వలమైన తేజస్సుతో ఉంటాడు. ఆ రోజున పుట్టాడు కాబట్టి ఈ వ్యాసుల వారు మనకి ఈ భారత భాగవతాలు, వేదాలు ఇవన్నీ కూడా మనకు అందించారు. ఆయన ఈ పుట్టినరోజు, ఈ జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అసలు గురువు అంటే ఏంటంటే సంస్కృతంలో గు అంటే అజ్ఞానము, ఈ రు అంటే తొలగించటం. ఆ గురువుకి అజ్ఞానాన్ని తొలగించేవాడు గురుడు. ఆ గురువు అని చెప్పి ఒక పేరు వచ్చింది. మనలో ఉండే అంటే ఇప్పుడు మనం జ్యోతిని వెలిగించాం. జ్యోతిని వెలిగించినప్పుడు ఆ జ్యోతి జ్ఞానానికి ప్రతీక. ఆ వెలిగించక ముందు ఉండే అంధకారాన్ని తొలగించి ఆ జ్యోతి మనకి వెలుగుని మనకి ఇస్తుంది. అంటే ఈ చీకటి అనే అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే ఈ వెలుగుని ప్రసాదించేది గురువు. ఇంకా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు రెండు కళ్ళు లాంటి వాళ్ళైతే గురుడు, ఈ గురువు మనకి రెండు కాళ్ళ లాంటి వాడు. కాళ్ళంటే వాళ్ళు చూడటానికి ఒక మార్గాన్ని ఇస్తే ఎటువంటి మార్గంలో మనం ప్రయాణించాలి అనేది చెప్పేది ఈ గురువు. అటువంటి సన్మార్గంలో సద్బుద్ధిని కలిగించి సక్రమైన మార్గంలో మనం నడిచేటట్టుగా చేసేది ఈ గురువు. ఆ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న అంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనం ప్రతిరోజు స్మరించుకోవాల్సింది తల్లిదండ్రులతో పాటు ఈ గురువుని. ఈ గురువు సాక్షాత్తు మనకు సన్మార్గంలో సద్బుద్ధిని కలిగించి మనకి మంచి పనులు చేసేటట్టుగా ప్రేరణ కలిగించి సక్రమైన మార్గంలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన సాక్షాత్తు భగవంతుడిగా మనం స్మరించాలి. అందుకనే గురుదేవోభవ, గురుదేవో గురు విష్ణు, గురు సాక్షాత్ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మే తస్మై శ్రీ గురువే నమః. ఈ త్రిమూర్తాత్మక రూపం ఈ గురుడు. అందువల్ల ఈ గురువు మనకి సద్బుద్ధిని, మంచి జ్ఞానాన్ని కలిగించి సరైన మార్గంలో మనకు నడిపించేది ఈ గురువు. అందువల్ల ఆ గురువు పట్ల మనం సదా
మన తల్లిదండ్రుల పట్ల ఎట్లా మనమైతే కృతజ్ఞత భక్తి భావం కలిగి ఉంటామో ఈ గురువు పట్ల కూడా మనం భక్తి విశ్వాసం స్మరణ అవన్నీ కలిగి ఆయన చూపించిన మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. అందువల్ల ఈ చిన్న ఈ గురువు అడుగుదారుల్లో నడిస్తే కష్టం కూడా వరంగా మారుతుంది. ఈ గురువు ఒక్క మాట జీవితాన్నే మలుపు తిప్పుతుంది. గురువు లేకుండా జ్ఞానం అనేది శవంతో సమానం. గురువు తోడైతే జ్ఞానం దైవంతో సమానం. ప్రపంచం నిన్ను విమర్శిస్తుంది, గురువు మాత్రమే నిన్ను సంస్కరిస్తాడు. గురువు యొక్క పాపం శిక్ష కాదు, గురువు పాపం మనల్ని శుద్ధి చేసేది. గురువు దగ్గర కనుక దండం పెడితే 1000 జన్మల కర్మల దండం పెడతాయి. గురువు దగ్గర మనం దండం పెడితే 1000 జన్మల కర్మలు మనకు దండం పెడతాయి. ఈ గురువు చూపు పడితే చాలు చీకటి జీవితం వెలుగైపోతుంది. గురువు గౌరవించిన విద్య దేవుణ్ణి నమ్మని పూజతో సమానం. గురువు ఇచ్చిన దెబ్బ రేపటి నీ ఎదుగుదలకు మెట్టు లాంటిది. గురువు ఉంటే భయం లేదు, గురువు ఉంటే అసాధ్యం లేదు. అది ఆ గురువు యొక్క ప్రాముఖ్యత. తర్వాత చిన్న శ్లోకం కూడా మీకు చెబుతాను. ఈ గురువు యొక్క ప్రాశస్త్యం, గురువు యొక్క వైభవాన్ని శ్లాఘిస్తూ ఒక శ్లోకాన్ని కనిపిస్తాను. శరీరం స్వరూపం తదావా కళత్రం, శరీరం స్వరూపం తదావా కళత్రం, యశత్యాన చిత్రం ధనం మేరు తుల్యం, మనశ్చేన లగ్నం గురోరంగిరి పద్మే, తతక్యం 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 తతక్యం. దీని అర్థం ఏంటంటే శరీరం ఎంత సుందరంగా అయినా ఉండొచ్చు, అలాగే భార్య కూడా రూపవతి కావచ్చు. కీర్తి, మనకి కీర్తి కూడా అద్భుతంగా ఉండవచ్చు. ఈ దుఃఖలన్నీ వ్యాపించి ఉండవచ్చు మన కీర్తి. ధనం కూడా మేరు పర్వతంలాగా అంత ఎక్కువగా ఉండొచ్చు మనకు. కానీ మన మనస్సు కనుక గురువు యొక్క పాదపద్మములందు లగ్నం కాకపోతే తతక్యం 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 అని 4 విధాలు అన్నారు కదా. అదేంటంటే శరీరం వల్ల ఉపయోగం లేదు, రూపవతైన భార్య వల్ల కూడా ఉపయోగం లేదు, ఎంత కీర్తున్నా ఉపయోగం లేదు, ధనం ఎంత ఉన్నా కూడా ఉపయోగం లేదు. మన యొక్క మనస్సు గురువు యొక్క పాదపద్మాల యందు కనుక లగ్నం కాకపోతే మన మనసు దానివల్ల అసలు ప్రయోజనం లేదన్నారు. అందువల్ల ఈ గురు పూజోత్సవం సందర్భంగా ఈ గురువుని స్మరించుకునే అవకాశం ఇచ్చి ఈ గురువు గురించి నాకు మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ ఇంతటితో నేను విరమిస్తున్నాను.